డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఎంతమంది ఫాలో అవుతున్నారు? భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ఎంతమంది గౌరవిస్తున్నారు? ఇప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే అంటరాని వాడిగానే ఈ సమాజం కూడా ఇప్పుడు చూస్తుంది. అప్పుడు ఆ జనరేషన్‌లో చూసారు, ఇప్పుడు ఈ జనరేషన్‌లో చూస్తున్నారు. వాస్తవానికి బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సిద్ధాంతాలు భారత రాజ్యాంగం గ్రేట్ అని చెప్పొచ్చు. రిజర్వేషన్ల విషయంలో కొంతమంది తిట్టుకున్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకుంటే ఈరోజు మనం ఈ అభివృద్ధి ఫలాల్లో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో మనం లేకపోయేవాళ్ళం. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ జనరేషన్‌లో ఇప్పుడున్నటువంటి పిల్లలకు చాలా మందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి బయోగ్రఫీ చాలా మందికి తెలియదు అసలు. పాఠకులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి డెప్త్‌గా చెప్పలేకపోతున్నారు. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలకు ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడిని ఎన్నుకోమని మనకొక ఆయుధాన్ని ఇచ్చింది. అదే ఓటు హక్కు. ఈ యొక్క ఓటు హక్కును మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తూనే వస్తున్నాం. ఎలాంటి మార్పులైతే కనిపించట్లేదు. ఓటును మద్యానికి అమ్ముకోవడం, డబ్బుకు అమ్ముకోవడం, ఆ యొక్క ఓటుకున్నటువంటి పవిత్రతను తీసేసినటువంటి రోజులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భాల్లో అలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నట్టయితే ఆ యొక్క ప్రజానాయకుడు, ఆ యొక్క పాలకుడు మనకున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో ఉన్నాడా? లేదా జేబులు నింపుకునే దిశలో ఉన్నాడా అనే విషయం చాలామంది అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు ఎన్నుకున్నాంరా దేవుడా అని చెప్పేసి బాధపడ్డ సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ కొంతమందికి అవేర్నెస్ సరిపోదు కదా. చాలామందికి అవేర్నెస్ ఉండాలి కదా. అసలు ఓటు హక్కును ఏ రకంగా వినియోగించుకోవాలి అంటే బిఆర్ అంబేద్కర్ గారు లేకుంటే కనుక ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో అలాంటి అవకాశం మనకు రాకపోయేది. అలాంటి అవకాశం వచ్చిందంటే ఆ యొక్క గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదని చెప్పొచ్చు. ఈరోజు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, వారికి రావాల్సినటువంటి హక్కుల గురించి వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రజా నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారి సమస్యలు ఇంతవరకు పరిష్కరించబడుతున్నాయి. ఒకప్పుడు పేపర్లో మనకి పరిమితమైనటువంటి లెక్కలు కావచ్చు, వారి యొక్క సమస్యలు కావచ్చు, ఇప్పుడు డిజిటల్కి సంబంధించినటువంటి కంప్యూటర్ యుగం కాబట్టి కంప్యూటర్కి సంబంధించినటువంటి సిస్టంలో ఎక్కించబడుతున్నాయి. మరి అక్కడ వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయబడుతున్నాయా? అలానే పెండింగ్ ఉంటున్నాయా? ఏం మార్పు లేదండి. జస్ట్ రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది తప్ప ప్రజలకు సంబంధించినటువంటి నాయకుల విషయంలో, అధికారుల విషయంలో ఎలాంటి చేంజెస్ కానీ, ఎలాంటి అవేర్నెస్ కానీ ప్రజలలో లేదు, అటు అధికార యంత్రాంగానికి లేదు. దయచేసి నేను ఏ ఒక్కరిని కూడా టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. అంటే సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్తున్నాను. ఏమంటున్నానంటే ఒక ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మద్యానికి, డబ్బుకు మన ఓటు హక్కును అమ్ముకున్నాం కాబట్టి ఆ యొక్క నాయకుడు తన డబ్బును ఏ రకంగా తిరిగి సంపాదించాలనే ఉద్దేశంతో ఉంటాడు. ఆ విషయం మీకు తెలుసు. కానీ మళ్ళీ అదే పని చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. మరియు అధికార యంత్రాంగం ఏదో గ్రీవెన్స్లని, ప్రజల సమస్యలపైన అవగాహన సదస్సులని చెప్పేసి పెడుతూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చినప్పుడు వారి సమస్యలు పరిష్కరించబడుతున్నాయా? లేదా మీరు కోర్టుకి వెళ్ళండి, స్టేషన్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అది మా పరిధిలో లేదని చెప్తున్నారా? అలాగే చెప్తున్నారు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.